అందరికీ హాయ్. ఈ వీడియోలో మనం మన జీవితాల్ని ఎలా సక్సెస్ఫుల్గా నాశనం చేసుకోవాలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఆల్వేస్ బ్లేమ్ సమ్వన్ ఎల్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే మన జీవితాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎవరో ఒకరిని బ్లేమ్ చేద్దాం. మనకొచ్చిన ప్రాబ్లమ్స్కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి వేరే వాళ్ళ వల్ల మనకొచ్చాయి. సో మనం ఇక్కడ విక్టిమ్ మాత్రమే. మనం వేలెత్తి చూపడానికి మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఈ సొసైటీ, ఫ్రెండ్స్, పేరెంట్స్, ఎనిమీస్ ఇలా అన్నమాట. వాళ్ళల్లో ఎవరో ఒకరిని బ్లేమ్ చేయొచ్చు. మీకు వాళ్ళని బ్లేమ్ చేయడం ఇష్టం లేకపోతే నా తలరాత సరిగా రాయలేదని దేవుణ్ణి బ్లేమ్ చేయండి. పాయింట్ నెంబర్ 2, కంప్లైన్ కాన్స్టెంట్లీ. అంటే మనం ప్రతి చిన్న విషయం గురించి కంప్లైంట్ చేస్తూ ఉండాలి. కంప్లైంట్ చేస్తూ ఉండడమే పనిగా పెట్టుకుని బిజీ అయిపోవాలి. ఎందుకంటే నీ టైంని ఏదో ఒకటి చేస్తూ స్పెండ్ చేయాలి కాబట్టి కంప్లైంట్ చేస్తూ గడుపు. చూసే వాళ్ళకి నువ్వు నిజంగా ఏదో పనిలో బిజీగా ఉన్నావు అని కనిపించాలే కానీ ఎప్పుడూ నిజమైన వర్క్ చేయకూడదు. మీరు వెతకాలే కానీ మీరు కంప్లైంట్ చేస్తూ గడపడానికి కోట్ల విషయాలు కనిపిస్తాయి. సో బిజీ యువర్ టైమ్ ఇన్ కంప్లైనింగ్. పాయింట్ నెంబర్ 3, అవాయిడ్ ఎనీథింగ్ రిమోట్లీ కంఫర్టబుల్ ఆర్ ఛాలెంజబుల్. అంటే మీకు డిస్కంఫర్ట్ అనిపించే ఏ విషయాలు చేయకండి. మనం జీవితంలో ఎదగాలంటే ఎంతో కొంత డిస్కంఫర్ట్ని ఎదుర్కోవాలి. కానీ మన జీవితాలని నాశనం చేసుకోవడానికి మనం డిస్కంఫర్ట్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే లేవాల్సిన అవసరం లేదు. లేచి ఎక్సర్సైజ్ చేసి బాడీని హెల్దీగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కొత్త స్కిల్స్ కానీ హాబీస్ కానీ అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రేమించే వాళ్ళతో కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో కానీ ఎప్పుడూ నిజాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ మైండ్ని అస్సలు మార్చుకోకండి. డిస్కంఫర్ట్ని ఎదుర్కొంటే కానీ రాని సక్సెస్ మనకెందుకు? కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి మనం నాశనం అవుదాం. పాయింట్ నెంబర్ 4, వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు కమ్ అండ్ ఫిక్స్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరో వస్తారని, వచ్చి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని వెయిట్ చేస్తూ కూర్చుందాం. మనం మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే వాళ్ళకి పని లేకుండా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వెయిట్ చేద్దాం. అది జీవితకాలమైనా కానీ వెయిట్ చేద్దాం. ఎవరో వస్తారని, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారనే హోప్ని మాత్రం అస్సలు కోల్పోకండి. ఎందుకంటే ఎవరో సూపర్ హీరో రావచ్చు, లేక మీ పేరెంట్సే సాల్వ్ చేయొచ్చు, లేక గవర్నమెంట్ సాల్వ్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోకండి. ఎందుకంటే మనం సాల్వ్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే కానీ రాని సక్సెస్ మనకెందుకు? మనం నాశనం అవుదాం సక్సెస్ఫుల్గా. పాయింట్ నెంబర్ 5, గెట్ యాంగ్రీ వెన్ దట్ పర్సన్ డజంట్ ఫిక్స్ యువర్ లైఫ్స్ ప్రాబ్లమ్స్. అంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని ఎవరి కోసమైతే మన జీవితకాలం నుంచి వెయిట్ చేస్తున్నామో వాళ్ళు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయనప్పుడు వాళ్ళ మీద కోపం పెంచుకుందాం. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకుండా గమ్ముగా ఉండిపోతారు.